హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక మొక్కను చూపిస్తున్నాను. ఇది పాయిజన్ ఐవీ అంటారనమాట. అస్సలు మంచిది కాదు ఈ మొక్క. మొక్కల్లో కూడా ఇలా ఉంటుందా అని అనిపిస్తుందండి. చూసారా దీని ఆకులు ఎలా ఉంటాయంటే ఇలా 3 ఆకులు వస్తాయి. ఒక మధ్యలో ఆకుకి మాత్రం మనకి ఇలా కాడ పెద్దదిగా వస్తుంది. అలా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దగ్గర చూపిస్తున్నాను. చూడడానికి ఎంత అందంగా పచ్చగా బాగుంది కదా. ఇలాగే ఏదో పిచ్చి మొక్క వచ్చినా కూడా బాగుంది గ్రీన్గా అని చెప్పేసి ఉంచేసాను. ఇది మనం ఏంటంటే టచ్ కూడా చేయకూడదు. టచ్ చేసే మనకు మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇది ఇక్కడ సైడ్కి ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు. ఇదంతా తీయించేయాలి జాగ్రత్తగా. ఇదిగోండి ఇక్కడ గులాబీ చెట్టు మొదల్లోంచి కూడా ఒకటి వచ్చింది. ఇది చూడడానికి ఎంత అందంగా ఉంది, పచ్చగా ఎంత బాగుంది అనుకుంటాం కదా. కానీ ఇది చాలా పాయిజనస్ అనమాట. సో ఏంటి అంటే మనం దాన్ని తాకితే చాలు వాళ్ళంతా ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇదో చూసారా ఇలా 3 లీవ్స్ వచ్చేసి మధ్యలో లీఫ్కి మాత్రం మనకి కాడ పెద్దగా ఉంటుంది. అది గుర్తు. విష చెట్లు కూడా ఉంటాయండి. పచ్చగా బాగుంటాయి చెట్లు అనుకుంటాం కానీ మనం వీటిని చూసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అన్ని చెట్లను మనం పట్టుకోకూడదు. అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఎక్కడైనా ఇలాంటివి చూసినా కొంచెం వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. సరే ఇప్పుడైతే నేను ఆ మొక్క గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అది మొన్న మేము ఫ్రంట్ యార్డ్లో గడ్డి మార్పించామన్నమాట. కొత్త గ్రాస్ వేయించాము. పాతది కొంచెం డ్రై అయిపోతే మాకు హెచ్ఓ వాళ్ళు లెటర్ పంపించారు మార్చాలి అంటే మేము కొత్త గడ్డి వేయించామన్నమాట. అప్పుడు ఆ గడ్డి వేయించడానికి వచ్చిన అతను చూసి ఇది పాయిజన్ ఐవీ అనుకుంటా అని చెప్పారనమాట. సో అది చెప్పిన తర్వాత యాక్చువల్లీ అక్కడ అలా పిచ్చి మొక్కలు వస్తుంటే అప్పుడప్పుడు నేను పీకేస్తూ ఉంటాను. సో ఏమైనా గార్డెన్ బెడ్లు అలా వచ్చాయి అనుకోండి పీకేస్తూ ఉంటాను మామూలుగా అయితే. సో అది చూసి అతను అలా చెప్పినప్పుడు నేను చాలాసార్లు పీకేసానే ఏమీ అవ్వలేదే, అది కాదేమో అనుకున్నాము. కానీ అక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి. నేను పీకింది అది కాదనుకుంటా. బట్ ఇది ఒకటి క్రీపర్ లాగా వచ్చేసింది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. అది పాయిజన్ ఐవీయే అనుకుంటున్నా. ఎందుకంటే అవన్నీ పాపం మా హస్బెండ్ ఎప్పుడు యూజువలీ ఇలాంటివన్నీ పీకరు అనమాట. గార్డెన్ మొక్కలు ఇవన్నీ పాపం తను అక్కడ ఫ్రంట్ యార్డ్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళి తనంతా తీశారు. అప్పటికి తను గ్లౌజ్ వేసుకొని చేశారు. అయితే దాని తర్వాత మాకు తెలియదు. ఆ నెక్స్ట్ డేకి ఏంటో అన్ని ర్యాషెస్ వస్తున్నాయి చేతికి. చూస్తే అది పాయిజన్ ఐవీకి ఎలా వస్తాయో సేమ్ అలా వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాధేసింది. అయ్యో ఇప్పుడు నేను చేస్తాను పాపం. తను షార్ట్స్ వేసుకుంటారు కదా అబ్బాయిలు, పాపం కాళ్ళకు కూడా వచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి మొక్కలు ఎంత ప్రేమగా మనం చూసుకుంటాము, చాలా బాగున్నాయి అనుకుంటాము, కానీ ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి. మనం వాటితో జాగ్రత్తగా ఉండాలి. అది చెప్దామని నేను మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా గార్డెన్ లవర్స్ చాలా కేర్ఫుల్గా చూసుకొని, ఇప్పుడు మనకి తెలిసింది కదా పాయిజన్ ఐవీ ఎలా ఉంటుందో చూపించాను కదా నేను. అది చూసి అలాంటివి ఉంటే వాటికి దగ్గరలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ మన ఇంట్లో వచ్చింది అనుకోండి ప్రాపర్ క్లోదింగ్ వేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్, ప్యాంట్స్ ఫుల్గా కవర్ చేసుకొని గ్లౌజ్, ఓకే మంచి గ్లౌజ్ వేసుకొని వాటిని తీసి పీకేసిన తర్వాత మనము వెంటనే కాలు చేతులంతా సోప్తో ఫస్ట్ వాష్ చేసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళిపోవాలన్నమాట, షవర్ చేయాలి. ఓకే అలా అయితేనే ఈ ప్రాబ్లం ఉండదు. మనకు తెలియకుండా ఇప్పుడు వచ్చేసి అన్ని గార్డెన్తో పాటే కదా ఆ మొక్కలే కదా అనేసుకొని మనం మామూలు పనులు చేసేసుకున్నాం అనుకోండి, అది మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే సో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అనమాట. బర్డ్స్ వస్తున్నాయి, నేను వాటిని చూస్తున్నాను.
నేను పక్కనే ఇక్కడ వీడియో తీస్తున్నాను, అవి వచ్చేసాయి అనమాట పాపం. ఇక్కడికి నేనున్నా మళ్ళీ వెళ్ళిపోయాయి. ఇంకా నేను లోపలికి వెళ్తాను. సో మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే అది, ఓకే. గార్డెన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని మీరు గార్డెన్ని ఎంజాయ్ చేయాలి అందరూ అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.